హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ నాయకుడు బండి సంజయ్ కుమార్ బండి సాయి భగీరథ మీద మైనర్ బాలిక పైన అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా ఆయన మీద కేసు నమోదైంది. ఇప్పటికీ 4 రోజులు అవుతున్నప్పటికీ కూడా అరెస్టు చేయకుండా రాజకీయ ఒత్తిళ్లతోటి పోలీసులు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బండి భగీరథ అనే అతను ఒక రౌడీలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మొదటిసారి కాదు, గతంలో అనేక సార్లు గతంలో మీద కాలేజీలకు వెళ్ళి విద్యార్థుల మీద దాడులు చేశాడు, హాస్టళ్లకు వెళ్ళి విద్యార్థుల పైన దాడులు చేశాడు, అనేక రౌడీ పనులకు పాల్పడ్డాడు. అనేక సార్లు కేసులు నమోదైనా కూడా అరెస్ట్ చేయడం లేదు. ఇప్పుడు మరీ బరితెగించి ఒక మైనర్ బాలిక పైన అనేక సార్లు అతను అత్యాచారానికి పాల్పడ్డ పరిస్థితి ఉంది. వాళ్ళు భయంతో పరువుతోటి చెప్పకుండా చివరికి భరించలేకపోయి పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్లే విషయం తెలుసుకున్నటువంటి బీజేపీ నాయకులు బండి సంజయ్ యొక్క సలహాతోటి వాళ్ళ కేసు తీసుకోకుండా వాళ్ళ గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి తిరిగి వాళ్ళపైనే కరీంనగర్లో మళ్ళీ ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే ఆయన్ని ఆనీ ట్రాప్ చేసినట్టుగా తప్పుడు కేసు పెట్టారు. అంటే బాధితురాలని స్టేషన్లో కూర్చోబెట్టి కేసు నమోదు చేయకుండా ఈ సమాచారం పోలీసులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళే ముందు కేసు పెట్టినట్టుగా చేయడం అత్యంత దుర్మార్గమైన పరిస్థితి. అంటే పోలీసు యంత్రాంగం కానీ పోలీసు అధికారులు కూడా బండి సంజయ్కి భయపడి బండి సంజయ్కి అనుకూలంగా ఒక మైనర్ బాలికగా అన్యాయం చేసే ప్రయత్నం చేయడం తప్పకుండా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చివరికి ఎట్టకేలకు దీనిపైన కేసు నమోదు చేసినప్పటికి కూడా అరెస్ట్ చేయడం లేదు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అధికారులు నియమించినప్పటికీ కూడా ఆయనకు రాజమర్యాదతో పెరుగుతూ ఉన్నారు. ఆయన నోటీస్ ఇస్తే వస్తుందని చెప్పి రావడం లేదు, మళ్ళీ నోటీస్ ఇస్తే రాలేదు. అంటే ఆయన ఎటువంటి సంగతి తెలుసు. బండి సంజయ్ అతను తప్పించి అరెస్ట్ చేయకుండా చేసి రెండో వైపున అరెస్ట్ చేయకుండా పోలీస్ స్టేషన్ పోకుండానే కోర్టు ద్వారా ప్రయత్నం చేసి జైలు పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనికి బండి సంజయ్ ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నాడు. పైగా అన్నిటికంటే ముఖ్యంగా బండి సంజయ్ మనం చేసిన ప్యాటర్న్లు తన కొడుకు నేరం చేయలేదని చెప్పి తనే ముందు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఎవరికి కాల్చాలని కేసు నమోదైంది, విచారించి ఇచ్చాల్సిన కేసుని బండి సంజయ్ జడ్జిమెంట్ ఇచ్చేస్తా ఉన్నాడు. మరో పక్క తన కొడుకు నేరస్తులని చెప్పి ప్రకటించాడు. ఇంకో మాట చెప్తా ఉన్నాడు, తన కొడుకు అట్లా కావడానికి తనే కారణం అని చెప్పేసి. ఎందుకంటే బండి సంజయ్ గారే అమ్మాయిలు ప్యారేదని చెప్పారా, రౌడీజం చేయని చెప్పారా? ఆయన ఏం చెబుతారంటే, నేను సమాజం కోసం పాడుకుంటే సమాజం అంతా నా మనుషులు అనుకున్నాను, నా కొడుకును పట్టించుకోలేదు కాబట్టి నా కొడుకు చెడిపోయిందని చెప్పని చెప్తా ఉన్నాడు. అంటే తన కొడుకు నేరస్తులని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు. తన కొడుకు నేరం చేసిన మాట వాస్తవమే, దానికి కారణం నేనే చెప్పంటున్నాడు. తను సమాజం కోసం పనిచేయడమే కారణం అని చెప్పేసి ఇలాంటి కథలు చెప్తా ఉన్నాడు. పైగా మరొక మాట చెప్తా ఉన్నాడు, బెదిరింపులో పాల్పడుతూ ఉన్నాడు. కుట్రలు చేసేవాళ్ళు, కేసులు పెట్టేవాళ్ళు, ఆందోళన చేసే వాళ్ళ సంగతి చూస్తాను, నా కొడుకుపై కేసు పెట్టేవాళ్ళు నన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసేందరూ కూడా అంతా చూస్తానని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు. కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నతంగా సిగ్గుపడాలి. నువ్వు మంత్రిగా ఉన్నావు, నువ్వు ప్రజాప్రతినిధిగా ఉన్నావు, తప్పుడు ఎవరు చేసినా సరే చట్టాన్ని గౌరవించాల్సిన నువ్వు నీ కొడుకు చేసినా ఇంకెవరు చేసినా కూడా చట్టానికి లొంగిపోవాల్సిన తప్ప చట్టమే పరిష్కారం చేయాలి తప్ప దానికి అతిథులు కాదని చెప్పి చెప్పాల్సి నువ్వు నీ కొడుకు కాబట్టి అరెస్ట్ చేయొద్దని చెప్పి బెయిల్ పొందాలని చెప్పి అరెస్ట్ చేస్తే చేతులను ఒత్తిడి పట్టకొస్తూ కేసు పెట్టి వాళ్ళని బెదిరిస్తూ చివరికి బాధితులను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాలా సిగ్గుమాల చర్య. పైగా బీజేపీ నాయకుడు, కార్యకర్తలు, బీజేపీ సోషల్ మీడియా విభాగం అంతా కూడా ఎక్కువ లేకుండా వాళ్ళ అమ్మాయికి మద్దతు ప్రకటించాల్సిన పోయి అమ్మాయి మీదనే దాడి చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా అమ్మాయి మీద, అమ్మాయి క్యారెక్టర్ మీద అత్యంత దారుణంగా అనుసరంగా కామెంట్లు పెడతా ఉన్నారు, పోస్టులు పెడతా ఉన్నారు. అంటే భారతీయ జనతా పార్టీ, బీజేపీ, మోడీ గారు ఏం చెబుతున్నారు, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి అన్నారు. ఇలా బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు, ఆడపిల్లల్ని అణిచివేస్తూ ఉన్నారు, ఆడపిల్లలకి అత్యాచారం చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారు. చేసేవాళ్ళు మనసు కల్పిస్తూ ఉన్నారు. దేశీ మన రామని చెప్తారు, దైవత్వం గురించి మాట్లాడతాం. రాముడు ఆదర్శాలు పాటలు కలిసి పనిలేదండి, మీరు కామత్వం చేయలేదా? అందుకనే ఇది చాలా సిగ్గుమాలిన చర్య. రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి కూడా మెత్తగా అవలంబిస్తూ ఉన్నాడు. అదే ఒక సాధారణ పౌరుడు తప్పు చేస్తే 24 గంటల ముందు పెడతారు, ఒక్క పాయింట్ ఇంట్లో అనుకుంటూ పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ పరిస్థితులని అక్కడ మర్యాదలతో గౌరవిస్తూ ఉన్నారు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం.
తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణం అరెస్ట్ చేయాలి, విచారణ చేయాలి, అతని మీద కేసు పెట్టాలి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా బండి సంజయ్ తక్షణం నైతిక బాధ్యత నుంచి రాజీనామా చేయాలి. బండి సంజయ్ కొడుకు తప్పు చేసింది కాదు, బండి సంజయ్ కొడుకు తప్పును సమర్థించుకుంటూ కొడుకు కాపాడ ప్రయత్నం చేస్తూ పైగా బాధితులపైన అతను విమర్శలు చేస్తూ బెదిరింపులు పాల్పడుతుంది. కాబట్టి బండి సంజయ్ రాజీనామా చేయాలి. లేకుంటే నరేంద్ర మోడీ గారు బేటీ పడావో బేటీ బచావో అని చెప్పి అంటున్నాడు కదా, అదే నిజం మారైతే బండి సంజయ్ తప్పించాలి. ఒక ఆడపిల్ల పైన అత్యాచారం చేసినటువంటి ఒక దుర్మార్గుడికి అతను తండ్రిగా ఉండి కేంద్ర హోంమంత్రిగా ఉండి అతను రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటే, సాక్షుల్ని బెదిరిస్తూ ఉంటే, ప్రతిపక్షాలను బెదిరిస్తూ ఉంటే, ఉద్యమకారులను బెదిరిస్తూ ఉంటే మోడీ గారు ఏం చేస్తున్నాడు? కాబట్టి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. బండి సంజయ్ను క్యాబినెట్కి బర్తరఫ్ చేయాలి, బండి భగీరథను అరెస్ట్ చేయాలి. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.